యాదాద్రిలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించడం లేదంటూ యాదగిరికి చెందిన గాయత్రి అనే యువతిపై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ యువతి ఆసుపత్రికి తరలిస్తుండగానే ప్రాణాలు కోల్పోయింది. శ్రీకాంత్ అనే ఉన్మాది ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. కొన్ని రోజులుగా ప్రేమిస్తున్నానంటూ శ్రీకాంత్ గాయత్రిని వేధిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇంట్లో వాళ్లు గాయత్రికి పెళ్లి సంబంధాలు చూశారు. రేపే గాయత్రికి నిశ్చితార్థం. ఈలోపే ప్రేమోన్మాది ఆమెపై కత్తితో దాడి చేసి చంపేశాడు. పెళ్లి బాజా మోగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది. ఒక్క వర్షానికి అసెంబ్లీలోకి నీళ్లెలా వచ్చాయి? నేరుగా జగన్ ఛాంబర్లోనే ఎందుకు ధారలా కారాయి? పైప్ కట్ చేశారా? కట్ అయిందా? కట్ కాకుండానే నీళ్లొచ్చాయా? అసలు మ్యాటర్ ఏంటి? దీనిపై ఓవైపు సిఐడి విచారణ జరుపుతోంది. వారితో పాటు ఇటు జేఎన్టీయూ ఎక్స్పర్ట్స్ టీం కూడా నిశిత పరిశీలన చేసింది. అసెంబ్లీ భవన నిర్మాణంలో ఎలాంటి లోపం లేదని కాకినాడ జేఎన్టీయూ నిపుణుల బృందం నిర్ధారించింది. అసెంబ్లీ స్లాబ్లో ఎలాంటి లీక్ లేదని జేఎన్టీయూ బృందం నివేదిక ఇచ్చింది. జగన్ ఛాంబర్లోకి వచ్చిన నీరంతా 20 mm పీవీసీ పైప్లోంచి వచ్చినట్లు నిపుణులు తేల్చారు. ప్రాక్టికల్ గా ఆ పైపులోని నీరు పోసి నిపుణులు పరిశీలించారు. పోసిన నీరంతా సరాసరి జగన్ ఛాంబర్లోకి రావడంతో ఆ పైప్ ద్వారానే వర్షపు నీరు వచ్చినట్లు నిపుణులు తేల్చారు. ఈ నివేదికతో సిఐడి దర్యాప్తు వేగవంతం చేయనున్నారు. 2-3 రోజుల్లోనే సిఐడి విచారణ పూర్తి చేయనుంది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఛాంబర్లోనే వర్షపు నీళ్లు కారడంపై కుట్రే అన్నారు ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు. సిఐడి విచారణ తర్వాత నిజాలు బయటకొస్తాయని అన్నారాయన. కుట్రలు చేయడం ఆ పార్టీకి అలవాటే అని విమర్శించారు యనమల. వింటున్నాం వాళ్ళే పైప్ లైన్ కోసారని. ఏదైనా సిఐడి ఎంక్వైరీ చేస్తుంది కదా. ఎంచేతంటే వాళ్ళకి ఆ మనస్తత్వాలు ఉన్నటువంటి పార్టీ. ఎంచేతంటే వాళ్ళే ఒక క్రిమినల్ యాక్టివిటీ క్రియేట్ చేసి మళ్ళీ వాళ్ళే దాని మీద ఎంక్వైరీ చేయమని ధర్నాలు చేయడం అనేటువంటి అపాస్యంగా ఉంది. ఎంచేతంటే ఎక్కడా లేనటువంటిది మొత్తం సెక్రటరియట్లో మా ఛాంబర్స్ అన్నీ ఉన్నాయి. అదేవిధంగా సెక్రటరియట్లో సెక్రటరీస్ ఛాంబర్స్ ఉన్నాయి. అదేవిధంగా సెక్రటరియట్ అంతా ఉంది. ఎక్కడా లేనిది ఒక ఎల్ఓపి జగన్ గారి ఛాంబర్లోనే ఎందుకు వర్షం కురిసింది అనేటువంటి ఆలోచించాలి. అంచేత అక్కడ పైప్ లైన్ కోసారనేటువంటిది స్పష్టంగా పేపర్లో కూడా చూస్తున్నాం. అంచేత కొయ్యవలసినటువంటి ఎవరు కోసారు, ఎందుకు కొయ్యాలి, ఏం చేయాలి? అసెంబ్లీ ప్రెమిసెస్ ఒక పద్ధతి, సెక్రటరియట్ ఒక పద్ధతి. అసెంబ్లీ ప్రెమిసెస్లో దొంగలు దూరి ఇటువంటి పని చేశారంటే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు చేశారనేటువంటి అపోహలు వస్తున్నాయి, ఎలిగేషన్స్ వస్తున్నాయి. అటువంటి జరిగితే అసలు అసెంబ్లీ అంటే గౌరవం లేదనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆ పార్టీకి. అసెంబ్లీ అంటే గౌరవం ఉండదు, ప్రజలంటే గౌరవం ఉండదు, ప్రజాస్వామ్యం అంటే గౌరవం ఉండదు. అటువంటి పార్టీ ప్రజలే బుద్ధి చెప్తారు రారు. ఉద్యోగులపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అధికార పార్టీకి తొత్తులుగా మారిన కొందరు ఉద్యోగులను ఉద్దేశించి మాత్రమే తాను ఈ వ్యాఖ్యలు చేశారన్నారాయన. కొందరు ఉద్యోగులు వైసీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని, వారిని ఉద్దేశించి మాత్రమే తాను వ్యాఖ్యలు చేశానని హైదరాబాద్లో చెవిరెడ్డి అన్నారు. రాజకీయ విమర్శల్లో సిపిఐ నారాయణది ప్రత్యేక శైలి. సెటైర్లతో ఆయన హీట్ పుట్టిస్తున్నారు. లేటెస్ట్ గా మోదీ, ఆయన భక్తులపై నారాయణ విమర్శలు చేశారు. మోదీ ఒక దేవుడైతే ఆయన పరమ భక్తుల్లా 3 కోతులు వ్యవహరిస్తున్నారని సెటైర్లు వేశారు. రాజకీయాల్లో ఓవర్ యాక్షన్ చేస్తే అధోగతి పాలవుతారని జగన్ కు హితవు పలికారు నారాయణ. మాట వాస్తవం, అది అనుకోకుండా జగన్ వద్ద దీనికి వచ్చిన మాట వాస్తవం. అది పెద్ద కుట్ర అంటే అడుగుతుంది. అది దానికోసం మీరు ఫైట్ చేయాల్సింది. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష అయితే దానికోసం మీరు ఫైట్ చేయాల్సింది. మోడీ, చంద్రబాబు కలిసి చేసేటువంటి గోవధ నిషేధం అవుతున్నాయి, దానికి ఫైట్ చేయాలి ఆయన న్యాయంగా. ఆయన దాన్ని ఫైట్ చేయడం లే. ఏ జగన్ అయితే ఒక వర్గ ఓట్లు దాటా పెట్టున్నాడు, ఆయన మోడీ తిరిగిపోయి సాష్టాంగ దండం పెట్టి వచ్చాడు. ఇప్పుడు మోడీ ఒక దేవుడు, ఆ దేవుడికి ఎదురుగా 3 కూర్చున్నారు. ఒకడు ఏపీని నైరుతి రుతుపవనాలు పలకరించడంతో ఏరువాకకు సిద్ధమవుతున్నారు రైతులు. ఇటు ప్రభుత్వం కూడా అన్నదాతకు అండదండగా నిలుస్తోంది. కృష్ణా జిల్లా గొల్లపూడిలో ఏరువాక పున్నమి కార్యక్రమం జరిగింది.
ఏరువాక కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమా పాల్గొన్నారు. పంచకట్టి రైతు అవతారమెత్తిన దేవినేని నాగలి పట్టి దుక్కిదున్నారు. గతంలో కంటే భిన్నంగా ఈసారి గ్రామ పంటల ప్రణాళికలతో అధికారులు సిద్ధమయ్యారని అన్నారు మంత్రి దేవినేని ఉమా. కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పొలం దుక్కి దున్ని మరి రైతులను ఉత్సాహపరిచి నిన్న ఏదైతే పశువులకు పూజ చేసి ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల కంటే ఏపీకే ఎక్కువ నిధులు కేంద్రం నుంచి వస్తున్నాయని చెప్పారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. విభజన బిల్లును హడావిడిగా ఆమోదించి నాటి యూపీఏ ప్రభుత్వం ఏపీకి తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. హోదా గురించి చట్టంలో పెట్టలేదని, పోలవరం ముంపు మండలాలను తెలంగాణలోనే ఉంచాలని చెప్పారు. నాటి పొరపాట్లను ఎన్డీఏ ప్రభుత్వమే సరిచేసిందన్నారు. ఇన్ని చేస్తున్నా కాంగ్రెస్ సభలు నిర్వహించడాన్ని ప్రశ్నించాలన్నారు సోము వీర్రాజు. ఈ రాష్ట్రాన్ని ఆదుకోవడం కోసం 1,75 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చామని, 2,500 కోట్లు చట్టబద్ధతతో ఇవ్వడానికి ప్రయత్నం చేసినప్పటికీ 1,75,000 కోట్ల రూపాయలు రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేసినప్పటికీ మీరు పోలవరాన్ని ముంపు మండలాలను కూడా తెలంగాణలోనే ఉంచి పార్లమెంట్లో బిల్లు 5 నిమిషాల్లో పాస్ చేస్తే ఆ మండలాన్ని రాజ్యసభలో ఇంక్లూడ్ చేయించి దాన్ని కేబినెట్ లో ఆర్డినెన్స్ జారీ చేయించింది భారతీయ జనతా పార్టీ కాదా? రంగారెడ్డి జిల్లా దండు మైలారం భూముల వ్యవహారం దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో టీఆర్ఎస్ ఎంపీ కేకే పేరు తెరపైకి రావడమే ఇందుకు కారణం. దండు మైలారం పక్కనే ఉన్న హఫీజ్పూర్ గ్రామంలో సర్వే నెంబర్ 36లో 50 ఎకరాల భూమి కేకే కుటుంబం కొనుగోలు చేసింది. ఇందులో 38 ఎకరాలు ప్రభుత్వ భూమి అని, రిజిస్ట్రేషన్ అక్రమమని అధికారులు గుర్తించారు. ఇబ్రహీంపట్నం ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ సలేహా ఖాదిర్ ఈ భూములను రిజిస్ట్రేషన్ చేశారు. ఈ వ్యవహారంలో సలేహా ఖాదిర్ ను సస్పెండ్ చేశారు. అయితే భూములు కొనుగోలు చేసిన గద్వాల విజయలక్ష్మి కేకే కూతురు కావడం విశేషం. వాస్తవానికి ఈ భూములను కేకే కుటుంబానికి విక్రయించింది గోల్డ్ స్టోన్ కంపెనీ. నకిలీ జీపీఏతో అటవీ భూములను గోల్డ్ స్టోన్ కంపెనీ కబ్జా చేసింది. గద్వాల విజయలక్ష్మి, నవజ్యోతి, జ్యోత్స్న పేర్లతో భూములు రిజిస్టర్ అయ్యాయి. అయితే అది ప్రభుత్వ భూమి కాదని వాదిస్తున్నారు కేకే. హైకోర్టు ఆదేశాల మేరకు భూమి రిజిస్ట్రేషన్ జరిగిందని చెప్పారాయన. రెవెన్యూ కార్యదర్శి, న్యాయశాఖ, కలెక్టర్ క్లియరెన్స్ ను ఇచ్చిన తర్వాతే భూముల రిజిస్ట్రేషన్ జరిగినట్లు వివరించారు కేకే. దండు మైలారంలో తాను కొనుగోలు చేసిన భూములు ముమ్మాటికి తనవే అన్నారు కేకే. తెలంగాణలో బయటపడ్డ భూ కుంభకోణాలపై సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్. ఈ స్కామ్లు నిజాలు బయటికి రావాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థకి అప్పగించాలని అన్నారు సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి. పాత్రధారులు బయటకొస్తున్నారని, కానీ సూత్రధారుల సంగతి తేలాలంటే సీబీఐ విచారణ ఒక్కటే మార్గమని అన్నారాయన. ఈ భూ కుంభకోణంలో రోజుకో కొత్త పేర్లు బయటకొస్తున్నాయని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ. దేశంలో ఇంతవరకు ఇంత పెద్ద భూ కుంభకోణం ఎక్కడ జరగలేదు చెప్పండి. వీళ్ళ మియాపూరే కానీ ఆ దీపక్ రెడ్డి వాడేవాడు ఆ ఇబ్రహీంపట్నంలో ఏదైతే ఉందో అక్కడ కూడా మరి అదే సెక్రటరీ జనరల్ అంట. మన కేసీఆర్ గార్పు ఏదైతే ఉందో ఇటు కొడుతుంది. రంగారెడ్డి జిల్లా ల్యాండ్ స్కామ్ వాస్తవాలు వెలికి రావాలని చెప్పారంటే సిబిఐ విచారణ మాత్రమే ఏకైక మార్గం అని చెప్పి అంటున్నారు. రాజ్యసభ సభ్యుడైన కె కేశవరావు గారి కుమార్తె, ఆమె కోడలు, అలాగే డిప్యూటీ సీఎం దగ్గర ఉన్న జాన్ వెస్లీ ఓఎస్డి మీద ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి. రోజుకు వస్తున్నా కూడా మీరు పట్టించుకుంటూ లేరు, దీనికి సమాధానం ఇస్తలేరు. ఈ దానికి వదిలే సమస్య లేదు. త్వరలోనే ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ వరకు రైలు మార్గం పనులు ప్రారంభమవుతాయని చెప్పారు తెలంగాణ మంత్రి కేటీ రామారావు. దేశంలో ఏ రాష్ట్రమూ చేయని విధంగా ఈ మార్గానికి రాష్ట్ర ప్రభుత్వమే సగం ఖర్చు భరిస్తోందని తెలిపారు. పూర్వపు ఆదిలాబాద్ జిల్లాలో కేటీఆర్ పర్యటిస్తున్నారు.
గత ప్రభుత్వాలకు భిన్నంగా కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి మేళవించి పాలన సాగిస్తోందని చెప్పారు కేటీఆర్. ఆదిలాబాద్ పట్టణంలో 2 ఆర్ఓబీలు మనకు 72 కోట్ల రూపాయలతో మంత్రి గారి చొరవ వల్ల, జోగురామన్న గారి చొరవ వల్ల మంజూరైనాయని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు 4 ఆర్యూబీలు కూడా 6 కోట్ల రూపాయలతో వారి చొరవ, వారి ప్రయత్నంతో మంజూరైనాయి. 50% ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం 50% పెట్టి, కేంద్ర ప్రభుత్వం కూడా 50% పెట్టి ఆదిలాబాద్ వరకు రైలును తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం వచ్చినాకనే చేస్తూ ఉన్నాం. అది ఇద్దరు మంత్రుల కృషి వల్ల, ఇద్దరి ఆలోచన వల్ల, ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం వల్ల తప్పకుండా ఆదిలాబాద్కు రైలును కూడా 6 నుంచి తీసుకొచ్చే బాధ్యత కూడా ఈ ప్రభుత్వమే తీసుకుంటుందని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఉనికి కోల్పోతామనే భయంతోనే కొందరు నేతలు రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడం లేదని విమర్శించారు ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్. గ్రేటర్ ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం లోకల్ లీడర్లే అని అన్నారాయన. తన నియోజకవర్గంలో కొందరు బీజేపీ నేతలు కుట్ర చేసి వేరే వారికి పదవులు ఇస్తున్నారని అంటున్నారు రాజాసింగ్. నేను అమిత్ షా గారు ముందు చెప్పిన సార్, ఈ గ్రూప్ రాజకీయం వల్ల మన పార్టీకి నష్టం జరుగుతుంది. అదేవిధంగా నా నియోజకవర్గంలో నా అగ్నిష్గా పనిచేసే వాళ్ళకి మొత్తం పోస్టులు ఇచ్చేస్తున్నారు. ఇట్లా ఇస్తే మళ్ళీ ఒక్క ఎమ్మెల్యేకి వీళ్ళు ఈ విధంగా డ్యామేజ్ చేస్తే మళ్ళీ వేరే కార్యకర్తలకి ఏ విధంగా మనం సపోర్ట్ చేస్తాం. ఇంకోటి మీరు అంటున్నారు వేరే పార్టీ నుంచి ఎవరైనా మన పార్టీలో చేరాలంటే వాళ్ళు కూడా తీసుకుని రండి అని అమిత్ షా గారు అన్నారు. కానీ నేనేమంటున్నా, మన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేకి మీరు ఈ విధంగా డ్యామేజ్ చేస్తే వేరే పార్టీ నుంచి ఎట్లా వస్తారు వాళ్ళు? ఎట్లా వస్తారు? విజయవాడలో మహిళా డాక్టర్ సుష్మా ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. అయితే ఇది ఆత్మహత్య కాదని, భర్తే చంపేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు 3 రోజులు గడిచినా అంత్యక్రియలు చేసేందుకు వీల్లేదని అడ్డుకుంటున్నారు. మరోవైపు సుష్మా మృతితో 8 ఏళ్ల పాప పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పాప తండ్రి దగ్గర ఉండాలా లేక అమ్మమ్మ ఇంటి దగ్గర ఉంచాలా అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం సుష్మా భర్త సునీల్ పోలీసుల అదుపులో ఉన్నాడు. పటమట సమీపంలోని అశోక్ నగర్ లో ఉంటున్న మహిళా డాక్టర్ సుష్మా బుధవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే సుష్మాది ఆత్మహత్య కాదు, హత్య అంటున్నారు ఆమె కుటుంబ సభ్యులు. సుష్మా భర్త సునీల్ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆరోపిస్తున్నారు. సుష్మా ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదంటున్నారు మృతురాలి బంధువులు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని చెబుతున్నారు. సుష్మా శరీరంపై గాయాలున్నాయంటున్నారు. సుష్మా భర్త సునీల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సునీల్ కుటుంబ సభ్యుల వాదన మరోలా ఉంది. సుష్మను సునీల్ హత్య చేయలేదని, ఆమె ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. సుష్మా మరణానికి సునీల్ కు ఎటువంటి సంబంధం లేదంటున్నారు సునీల్ కుటుంబ సభ్యులు. అరుణాచల్ ప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ చేయించుకుని పూర్తిగా ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్న టూరిస్ట్ బస్సులు, స్లీపర్ కోచ్ల రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వీటిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు చెందిన 900 బస్సులు ఉంటాయని రవాణా శాఖ అంచనా వేస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు మిగతా రాష్ట్రాలకు చెందిన 2500 బస్సులను అరుణాచల్ ప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే బస్సుల ప్రారంభ స్థానం కానీ, గమ్యస్థానం కానీ రిజిస్ట్రేషన్ చేయించుకున్న రాష్ట్రంలో ఉండాలి. అయితే అలా జరగడం లేదు. దీనిపై అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి కొంతకాలంగా ఫిర్యాదులు అందుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం కొందరు ఆపరేటర్లకు నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు పూర్తిగా ఇలాంటి బస్సుల రిజిస్ట్రేషన్లను రద్దు చేసింది. అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో బస్సు ఆపరేటర్లకు ఆందోళన కలిగిస్తోంది. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాల్సిన పోలీసులు వీధి రౌడీలా రోడ్డుపై ఘర్షణకు దిగారు. కర్నూలులోని రాజ్ విహార్ సర్కిల్లో ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డుపై స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ దాడి చేయడం కలకలం రేపింది. స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ మనోజ్, అతని తమ్ముడు మణికుమార్ ఇద్దరూ 2వీలర్ పై వెళ్తూ సర్కిల్లో రెడ్ సిగ్నల్ పడినా ముందుకెళ్లారు. దీంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న హోంగార్డు హుస్సేన్ వారిని అడ్డుకున్నాడు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించాడు. దీంతో యూనిఫామ్ లో ఉన్న మమ్మల్ని అడ్డుకుంటావా అంటూ హుస్సేన్ పై దాడి చేసి గాయపరిచారు మనోజ్ మణికుమార్. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వాట్సాప్ లో వైరల్ గా మారాయి. దీంతో ఈ దాడిపై హోంగార్డ్ అసోసియేషన్ నేతలు కర్నూలులోని 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చివరకు హోంగార్డుపై దాడి చేసి చితకబాదిన 2 కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది. తల్లి చనిపోయింది. అది తెలుసుకునే వయసులో ఆ చిన్నారి లేడు. కానీ ఆ అమ్మ కోసం ఏడ్చాడు. తల్లిపాల కోసం మారం చేశాడు. గంటల కొద్దీ ఏడ్చి ఆఖరికి తల్లి శవం దగ్గరే నిద్రపోయాడు. వీధిలో ఓడిపోయిన ఆ తల్లి కన్న ప్రేమలో మాత్రం గెలిచింది. ఘట్కేసర్ రైల్వే స్టేషన్లో జరిగిన ఈ సంఘటన అక్కడున్న వారిని కలిచివేసింది. అయితే మూర్ఛ కారణంగా మహిళ ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. 2 ఏళ్ల చిన్నారి ఉస్మాన్ గా గుర్తించారు రైల్వే పోలీసులు. అయితే మహిళ వివరాలను ఆరా తీస్తున్నారు. మధ్యప్రదేశ్లో రైతుల ఆందోళన చల్లారడం లేదు. గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కిన అన్నదాతల నిరసన కొత్త ప్రాంతాలకు విస్తరించింది. ఆందోళనకారులు హింసకు పాల్పడుతుండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు రాష్ట్రంలో శాంతి కోసం సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు గాంధీ బాట పట్టారు. భోపాల్లో నిరాహార దీక్షకు దిగారు. రైతు సంఘాలు చర్చకు రావాలని పిలుపునిస్తూ దీక్ష చేపట్టారు. మన్సర్లో రైతులపై పోలీసుల కాల్పులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది. భోపాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ర్యాలీ తీశారు. అయితే ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ గోడౌన్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు ఆ ప్రాంతం మొత్తాన్ని చుట్టుముట్టాయి. దీంతో గోడౌన్ మొత్తం మంటలను కాలిపోయి అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేశారు. అయితే ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం లేకుండా ఆస్తి నష్టం భారీగా జరిగింది. అమెరికాలో శ్రీనివాస్ కూచిభుట్లను బలిగొన్న ఆడమ్ ప్యూరింటన్ పై అభియోగాలు నమోదు చేసింది అమెరికా న్యాయశాఖ. అది జాత్యహంకార దాడి అని తెలిపింది. కాన్సస్ బార్లో ఆడమ్ ప్యూరింటన్ శ్రీనివాస్ కూచిభుట్లను హత్య చేయడంతో పాటు మరో భారతీయుడు అలోక్ మాదసాని ఇయాన్లపై కూడా హత్యకు ప్రయత్నించాడు. ఈ దాడిలో ఈ ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. శ్రీనివాస్ కూచిభుట్లపై దాడి జాత్యహంకార దాడి అంటూ విచారణ అధికారులు ధృవీకరించారు. కేసు తుది దశకు చేరుకోవడంతో పాటు త్వరలోనే నిందితుడు ప్యూరింటన్ కు శిక్ష ఖరారు చేయనుంది కోర్టు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎఫ్బీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కోమీల మధ్య వార్ ముదురుతోంది. అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై దర్యాప్తును పరోక్షంగా ప్రభావితం చేశారన్న కోమీ వ్యాఖ్యలను ఖండించారు. కోమీ ఓ జోకర్ అంటూ మండిపడ్డారు. కోమీ వ్యాఖ్యలను ప్రమాణపూర్వకంగా నిరూపించేందుకు సిద్ధమన్నారు ట్రంప్. జేమ్స్ కోమీ సెనెట్ సెలెక్ట్ కమిటీ ఇంటెలిజెన్స్ ముందు సాక్ష్యమిచ్చిన మర్నాడే ట్రంప్ ఆయన్ను ఓ లీకర్ అంటూ విమర్శించారు. ఇంటెలిజెన్స్ ముందు కోమీ అబద్ధాలు చెప్పారని అన్నారు. హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ 57వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ ఆసుపత్రిలో బాలకృష్ణ అభిమానులు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి నందమూరి తారకరత్న బాలకృష్ణ అభిమానులు భారీగా హాజరయ్యారు. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో తమ అభిమాన నటుడి పుట్టినరోజును ఘనంగా నిర్వహిస్తున్నారు ఫ్యాన్స్.